హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. 2 రోజుల నుంచి ఏమి బాగుంటలేదండి. నాకు పుచ్చకాయ కొనుక్కున్నాను, ఇది తిన్నాను. 2 రోజుల నుంచి కాయ ఇలాగే ఉన్నదండి. ఓకే, బెంగండి నాకు. పిల్లలు 1 సంవత్సరం అయిపోయిందండి చూసి మన వాళ్ళని. మా పిల్ల దొంగకుండా చూడకుండా చేసింది. ఏం చేయలేండి, కర్మ. ఏడవనివ్వండి, పోన్లేండి. నాకు బాబా ఉన్నాడు అనుకుంటాను. నా అంతటి నేనే తృప్తి అవుతాను. 2 రోజుల నుంచి ఏం బాగుంటలేదండి, నీరసంగా ఉంటుంది. అయితే ఇంటికి వెళ్ళిపోయి 10 రోజులు రెస్ట్ తీసుకున్నా రావాలండి. ఓపిక లేదు వెళ్ళడానికి కూడా. ఆకలి ఉండలేదు. ఎవరన్నా తిన్నా ఒక్కటి తింటున్నారండి అంతే. ఇంతకీ ఎందుకు అనుకున్నారు, అట్టేసానండి. ఎట్టు తింటున్నాను అని చెప్పడానికి వేసాను. దీంట్లో కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకుంటే బాగానే ఉంటుంది. ఏంటో ఒంటరి బతులు అందుకే తోడు కోరుకున్నానండి. కానీ ఎవడో దొరకలేదు. ఏం చెప్తానండి. అది నేల ఉసిరికాయ పచ్చడి అండి. నోరు చేదుగా ఉంది కదండి. ఇప్పుడు అందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఏంటండి. మళ్ళీ జాగ్రత్త. కొంచెం బాగోలేనప్పుడు చూపించుకోండి. నాకు 4 గంటల షుగరు, కిడ్నీ ఉంటే 3,000 మందులు అవుతున్నాయండి నెలకి. పోనీలేండి, మంచి వాళ్ళు ఎవరిని ఇచ్చేవాళ్ళేమో. సత్యాన్ని ఇంకొకరితో నొప్పి పెట్టేసిందంటండి. పోనీలేండి, ఎవరికాళ్ళే ఏమైనా తీరేయండి. దేవుడు ఒకళ్ళు అయిపోతే ఒకళ్ళని చూపెడతాడు. పెట్టి ఇల్లుని చూపించాలి కానీ పెట్టినిల్లు పొడి చేయకూడదండి. నేల ఉసిరికాయ, ఇంటి ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ పచ్చడి అండి చాలా చాలా బాగుంది. ఈ ప్లేట్ ముసుకాని ఇచ్చిందండి. ముస్కాను మారిందండి, మళ్ళీ మాట్లాడట్లేదు. ఏమంటే నేను ఎవరిని బలవంతం చేయను. ప్రేమ ఉన్నోళ్ళు వచ్చి మాట్లాడతారు, లేకపోతే మానేస్తారండి. అది ఎప్పుడు 3 నెలలు ఉంటుందండి. 1 నెల మాట్లాడుతుంది, మళ్ళీ కొలుతుందండి. దానికి మెంటాలిటీ అందరికీ తెలుసండి. కానీ ఎప్పుడు కూడా నాకు చెడు తడబెట్టలేదు. మాట్లాడకపోతే చెడు తడబెట్టలేదు. ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నానండి నేను. నెల్లూరు కూతురమ్మ ఉన్నది కదండి, తెలుసు కదా. నాకు ఇల్లు కట్టిస్తాను. అది వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏదో రాయమంటుందో, కొంచెం ఏదో ఇద్దరికి కొంచెం మనసు భేదాలు వచ్చినాయి. అందువని కాదు కదండి, వేరే విషబిందులు వేసారండి ఇద్దరు వచ్చి. అందువల్ల కొంచెం తేడాలు వచ్చినాయి. తిట్టుకుని అయిపోయింది. నా ఊరు కూడా వచ్చిందండి, కొడతాను. అవన్నీ అయిపోయినాయి, వదిలేయండి. మళ్ళీ ఎవరైనా ఫ్యామిలీలో కొంచెం కొట్టుకుంటూ అలా కలుతాం. అలాగే మళ్ళీ రమ్మంటే వెళ్ళానండి. మొన్న వెళ్తే బస్ స్టాప్లోకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారు ఏదో పడిపోయారు ఏదో అని అంటండి. వెంటనే కారు వేసుకెళ్ళి, లక్ష్మమ్మ ఏమనుకోకు, ఈ నైట్ అక్కడ కూర్చుంటే తీసుకెళ్తాను ఉంది. అక్కడ నైట్ ఉంటాం, ఏం బాగుంటుందండి. సరే అని ఇంటికి వచ్చేసానండి. నాకు 15, 16, 17,000 వేసి 1700 వేసారండి. ఫస్ట్ 1000 వేసింది. తర్వాత 500 ఏం సరిపోతుంది. పాప మళ్ళీ ఆయన ఇంకో 200 వేసారేంటండి. వారికి వెళ్తే ఇద్దరు కూడా పసుపు పొంగల్తో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాను. ఎందుకో గుడ్ న్యూస్ చెప్తాను ఏనండి. అవ్వినా అవ్వకపోయినా నూరారం మాట అన్నదండి, చాలు. లక్ష్మమ్మ, నీకు ఎప్పుడు వరం ఇచ్చాను, నీకు ఇల్లు నేను కట్టింతాను. నేను అన్నాను, ఎక్కడైనా ఉన్నవాళ్ళని ఉంటే చూపించే బాబు, 10,000, 20,000 కుకింగ్ చేస్తాను అంటే. అమ్మ, నీకు ఏం తక్కువ వద్దు, నీకు ఇప్పుడు ఏం తక్కువ చెప్పు, తినడానికి లేదా. కానీ అబద్ధం అంటాం రాదు కదండి మనకి. ఉన్నది ఇంకెందుకంటే అబద్ధం అంటాం. అంటూ ఏం కాదమ్మా, కాలానికి అంటే నీకు ఇల్లు కట్టిస్తాను నేను, చాలు కదా. దాంట్లో ఏసీ పెట్టిన తను, పైన రేకే తను, చాలు కదా అంటే నిజంగా ఎంత సంతోషం వచ్చిందో చెప్పలేమండి. ఆ టైంకి మనం ఉన్నామో చచ్చామో అనవసరం అండి. నేను ఇంకో సంవత్సరానికి 2 ఏళ్ళకి ఇంటికి వెళ్తాను. అప్పుడు ఉంటే కట్టింటుందండి, లేకపోతే లేదు. అప్పుడేం తన మనసు మారకుండా ఉంటే ఆ తల్లి బంగారు తల్లి నేను కాదు అన్ను. ఆ లోపల ఎవరన్నా మారితే నేను చెప్పలేనండి. మరి కట్టిందని వాగ్దానం చేస్తే మాత్రం కడుతుందండి. 2 రోజులు చాలా నీరసంగా ఉంటుందండి. ఇప్పుడు లేసాను, ముఖం కడుక్కుని అట్టేసుకున్నానండి, పాలు తాగాను. బ్రూ కాఫీ తాగుతానండి.
అదండి. ఇప్పుడు అందరికీ ఓ 10 మందికన్నా చెప్పేసాను. కొంతమంది ఇద్దరు ముగ్గురు అన్నారు, నమ్మేసావా నువ్వు అన్నట్టు. నమ్మినా నమ్మకపోయినా మనసు తృప్తిగా అన్నది. అప్పుడు చూద్దాం, బతకాలి అని మనం అంటాం. అది గ్యారంటీ ఏంటి? ఇవాళే చావచ్చు. అలాగా కడితే కడుతుంది, తప్పే ఉన్నదండి. నాకు అదృష్టం ఉంటే కడుతుంది. కానీ క్రితం జన్మలో మా ఇద్దరికి ఏదో బంధం ఉన్నదండి. మధ్య మధ్యలో డబ్బులు కూడా వేసేది, నేను షిరిడీకి వెళ్ళమంటే డబ్బులు ఇచ్చేది, అన్నీ వచ్చినాయి. మధ్యలో ఇద్దరు వచ్చి విషబిందులు వేసేసారండి. మరిగి పాలలో కొంచెం నిమ్మకాయ చుక్కలు 2 వేసారు, అందుకు ఇరిగిపోతాయండి. ఎంత మంచిగా ఉన్నా పాలు ఇరిగిపోతాయండి. అలా జరిగిందండి. అంతే నాకు చాలా చాలా సంతోషం అండి. అల్లుడు కూడా ఇంకా మంచివాడండి. తను మంచిదే, నేను కాదని అనట్లేదు. కాకపోతే దానికి కొంచెం కోపం ఎక్కువ అండి నాకు మళ్ళీ, అంతే. అల్లుడు మాత్రం ఎంత ఓపిక మంచిడో, అలాంటి మనిషి నేను ఎక్కడా చూడలేదండి. చాలా మంచోడు. ఏది జరిగినా మనం మంచి పని కోసం అండి. నాకు మాత్రం సాయిబాబా తోడు ఉంటాడండి. సరేనండి. ఉండండి, వస్తున్నాను. కొంచెం ఏపుడు మాడకుండా కలుగుతుంది. అదండి. అలా గుడ్ న్యూస్ అండి. చాలా చాలా సంతోషం. నీకు ఎందుకమ్మా, నేను ఉన్నాను, నువ్వు కంగారు పడుకు, తిని శుభ్రంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తావో 2-3 నెలలు నేను నీకు ఇల్లు కట్టింటాను అన్నాడు. చాలా కదండి. ఒక వరం ఇచ్చింది. ఆ వరం మనం నిలదొక్కోవాలి. నేలూచిరి పచ్చడి చాలా బాగుంటుంది. దుర్గకి ఒక అట్టేసి పట్టుకెళ్ళాలి. అక్కడే కూర్చుంటాను నేను మాట్లాడుతూ. సర్దేశాక మీకు ఇల్లు డెకరేషన్ చూపించాను. చాలా ఇంకా సినిమాలో గంట పైగా తింటాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. గుడ్ న్యూస్ తెలిసింది కదా, నెల్లూరు కూతురమ్మ. నువ్వు నీకు ఆసనం సేపు హైదరాబాద్లో ఉండి తర్వాత నీకు ఇల్లు కట్టిస్తాను, అక్కడ గూట్లో ఉండు. నీకు మళ్ళీ ఒక 50,000 నీ బ్యాంకులో వేస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్. నీకు బాగోలేనప్పుడు తీసుకుంటుంది అని అన్నది. చాలా ఆ మాటకే నాకు గుండు బలం వచ్చిందండి. చాలా అలాంటి కడుపుని పుట్టిన బిడ్డ కూడా ఆ మాట అనలేదండి. అమ్మ నేను ఉన్నాను, నీకు ఒక రూమ్ కడతా, నీకు ఆశ ఉన్నది కదా, గవర్నమెంట్ స్థానం ఇచ్చారు కదా అని అనలేదండి. పోనీలేండి. ఈ బిడ్డ నాకు వచ్చే జన్మలో నిజంగా ఏళ్ళుగా నా కడుపుని పుట్టి ఉంటుందండి. అందుకే ఆ మాట నాకు ఇద్దరు బిడ్డలు అని అంటారండి అందరితోటి కూడా. అలాగా బిడ్డ వరం ఇచ్చిందండి. చాలా చాలా సంతోషం. సరేనండి, మరి అనమంటారా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. తర్వాత ఏదో కాఫీ అండి, కాఫీ తాగుతాను. అలాంటి పనులు చేస్తానండి. ఇలా చూపించడం అవసరం అంటారా? పొలిగింది. సరేనండి.
హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే అండి. ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదండి. కొంచెం కిడ్నీ కూడా తేడాగా ఉన్నది అన్నారు. షుగర్ 400 వచ్చేది చూసుకోలేదండి నేను. పర్వాలేదండి బాబా ఉన్నాడు. ఇలా ఉన్నాడంటే తగ్గిపోతుంది. సరేనండి. హాయ్ హాయ్. మరి షుగర్ అరుకులు కూడా ఉన్నాయేమన్నా దగ్గర ఇస్తాను రమ్మంది. చూద్దామండి. సరేనండి. హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే. చాలా చాలా సంతోషం అండి.